హాయ్ అండి, అందరికీ నమస్తే. ఈ మధ్య విమాన ప్రమాదాలు అయితే తరచుగా బాగా ఎక్కువగా జరుగుతున్నాయి. ఇప్పుడు అలాగే రీసెంట్గా అమెరికాలో కూడా ఒక విమాన ప్రమాదం అయితే జరిగింది. ఈ ప్రమాదంలో 67 మంది అయితే చనిపోయారు. వాళ్ళ ఆచూకీ కూడా అందరిది తెలియలేదు ఇంకా. దానికి సంబంధించిన పూర్తి వివరాలు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. అంతకంటే ముందు మన ఛానల్ మొదటిసారిగా చూస్తున్న వాళ్ళు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అమెరికాలోని వాషింగ్టన్ డీసీలో అమెరికన్ ఎయిర్లైన్స్ సంస్థకు చెందిన ఒక విమానం 4 సిబ్బంది 63 మంది ప్రయాణికులతో కలిసి ఈ విమానం అయితే బయలుదేరింది. తర్వాత బయలుదేరిన కొద్దిసేపటికి ఒక మిలిటరీ హెలికాప్టర్ ఈ విమానాన్ని అయితే ఢీకొట్టింది. ఇది ఢీకొట్టడంతో విమానము హెలికాప్టర్ రెండు, అక్కడ ఒక నది ఉంది, ఆ నదిలో అయితే రెండు పడిపోయాయి. పడిపోయిన తర్వాత అసలు దాంట్లో ఎంతమంది చనిపోయారు, ఎంతమంది బతికున్నారనేది మాత్రం ఇంకా ఎవరికైతే క్లారిటీ రాలేదు. అయితే ఇప్పుడు రీసెంట్గా అక్కడ గవర్నమెంట్ ఏం చెప్తుందంటే 27 మృతదేహాలు అయితే దొరికాయని, అక్కడ తీవ్రంగా రాత్రిపూట గాలులు ఎక్కువగా ఉండడంతో ఈ విమాన శకలాలు అక్కడ ఏదైతే ఈ విమానం హెలికాప్టర్ పడిపోయిన నది అయితే ఉందో ఆ నదిలో కొట్టుకుంటూ వెళ్ళిపోయాయని, ఎక్కువగా నైట్ చలి ఎక్కువగా ఉండడం వల్ల కొంచెం సహాయక చర్యలు అయితే ఎక్కువగా అందించలేకపోతున్నాం అయితే వాళ్ళు చెప్పుకొచ్చారు. అయితే దీనిపైన కూడా కొన్ని అనుమానాలు అయితే ఉన్నాయి వీళ్ళకి. ఈ హెలికాప్టరు వస్తున్నప్పుడు ఈ ఎయిర్లైన్స్ సిబ్బంది ఎవరైతే ఉన్నారో వీళ్ళు రావద్దని ముందుగానే హెచ్చరించారంట. ఇప్పుడు ఈ విమానానికి హెలికాప్టర్ ఎదురుగా వస్తున్నప్పుడు కిందకి కానీ పైకి కానీ వెళ్ళొచ్చు కదా, కానీ అలా వెళ్లకుండా ఇది స్ట్రైట్ ఫార్వర్డ్గా వచ్చి గుద్దడంతో కొంచెం అనుమానాలు అయితే వస్తున్నాయి వీళ్ళకి. ఎందుకంటే పైలట్ కానీ వీళ్ళందరూ అనుభవం ఉన్న పైలట్లు అంటే వీళ్ళు అసలు ఈ హెలికాప్టర్ అక్కడికి ఎందుకు వచ్చింది, అసలు అక్కడ ఆ ఏరియాలో ఎందుకు సరౌండింగ్స్లో ఎందుకు తిరుగుతుంది దాని మీద కూడా వీళ్ళు దర్యాప్తు అయితే చూస్తున్నారు. ఇప్పుడు కొంతమంది ఏమంటున్నారంటే ఇదేదన్నా ఒక ప్లాన్ ప్రకారం ఏమన్నా చేశారా అనే అనుమానాలకు కూడా కొంతమందికి అయితే వస్తుంది. ఇప్పుడు జనరల్గా విమానం అనేది అక్కడ ఎదురుగా వస్తున్నప్పుడు హెలికాప్టర్ అంత డైరెక్ట్గా వెళ్ళాల్సిన పని లేదు కదా. ఎదురుగా కనబడుతున్నప్పుడు అది కిందకి కానీ పైకి కానీ సైడ్కి కానీ వెళ్ళొచ్చు, కానీ అలా వెళ్ళకుండా వీళ్ళు స్ట్రైట్గా గుద్దడంతో కొంచెం అనుమానం అయితే వస్తుంది. ఈ హెలికాప్టర్లో కూడా 3 అయితే ఉన్నారు. ఇప్పుడు వీళ్ళ ఆచూకీ కూడా ఎవరికి తెలియలేదు ఎక్కువ శాతం. వీళ్ళల్లో కూడా ఆల్మోస్ట్ అందరూ చనిపోయి ఉంటారని అధికారులు అయితే అనుకుంటున్నారు. ఇప్పుడు అక్కడ మేయర్ కూడా ఆమె కూడా కొంచెం దీనికి సంబంధించి బాధపడుతున్న ఆమె కూడా ప్రెస్ మీట్ పెట్టింది. దీనికి సంబంధించి డొనాల్డ్ ట్రంప్ ఆయన కూడా కొంచెం అనుమానం వ్యక్తం అయితే చేశారు. ఎందుకంటే దీనికి సంబంధించిన ఒక ఆడియో అయితే ఒకటి లీక్ అయింది. ఈ హెలికాప్టర్ ఎదురుగా వస్తున్నప్పుడు ఈ విమానంలో ఉన్న పైలట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు పక్కకు వెళ్ళండి అన్నట్టుగా వీళ్ళు ఏదో అరుస్తున్నట్టుగా కేకలు వినిపిస్తున్నాయని ఆడియోలో రికార్డ్ అయిందన్నట్టుగా కూడా చెప్తున్నారు. ఈ ప్రమాదం జరిగిన తర్వాత అటువైపుగా వెళ్ళే విమానాలను అయితే దారి మళ్లిస్తున్నట్టుగా కూడా అక్కడ వాళ్ళైతే చెప్తున్నారు. అసలు ఈ ప్రమాదం ఎలా జరిగింది, ఏదైనా ఉద్దేశపూర్వకంగా జరిగిందా లేదంటే నిజంగానే అనుకోకుండా జరిగిందా అనేది వీళ్ళ దర్యాప్తులు అయితే తెలియాలి. చూద్దాం ఏం జరుగుతుందో. థ్యాంక్ యూ.